కూటమి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తుందండి. ప్రజలకి ఏమన్నా చెప్పాలంటే వీళ్ళ దగ్గర ఏమీ లేవు. పింఛన్ల విషయం కానివ్వండి, ఒకరోజు ముందే పింఛన్లు ఇస్తున్నారు. అలాంటి విషయంలో కానీ సంక్షేమ పథకాలు కానీ ముందుకు దూసుకుపోతున్న ప్రభుత్వాన్ని చూసి ఓర్చుకోలేక, ఏ విషయం లేక ఇలాంటి దుర్మార్గుల చేత నానా బూతులు తిట్టించి కావాలని రెచ్చగొట్టి నీచమైన రాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి చాలా సిద్ధహస్తుడు. అసలు జగన్మోహన్ రెడ్డికి ప్రజలన్నా, ప్రజా పరిపాలన అన్నా, ప్రజాస్వామ్యం అన్నా ఇలువలే తెలియని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే భారతదేశంలో అది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే వాళ్ళ నాన్నగారు చనిపోయిన అప్పుడు ఆ గుండె పగిలి చనిపోయింది అన్నారు కదా, ఆ కుటుంబాలు ఇళ్ళకెళ్ళారా? అక్కడ పరామర్శించారా? కానీ బూతులు తిట్టిన మంత్రుల దగ్గరికి మాజీ మంత్రులు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తున్నారే తప్ప ఇది తప్పు, మనం ఇలాగైతే రాజ్యాధికారం రాదు, ప్రజల్లోకి వెళ్ళి ఒక నీతివంతమైన పరిపాలన ఎలా ఉండాలని తెలియజేద్దాం అన్న ఉద్దేశం కూడా లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రానున్న రోజుల్లో అసలు ముఖ్యమంత్రి కాదు కదా, ఎమ్మెల్యే సీటు కూడా కోల్పోయే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం.